ఒక్కసారి మీ హెయిర్ చెక్ చేసుకోండి. అక్కడక్కడ జుట్టు తెల్లబడి తెల్ల జుట్టు ఇప్పుడిప్పుడే గనక కనిపిస్తున్నట్లయితే ఈ లడ్డూని ఖచ్చితంగా మీ హెల్దీ డైట్ రొటీన్ లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. జుట్టు తెల్లబడ్డాన్ని కంట్రోల్ చేసి స్ట్రాంగ్ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేసే ఈ హెల్దీ లడ్డూని తయారు చేసుకుందామా? ముందుగా పాన్ లోకి 100 గ్రాముల వాల్నట్స్ తీసుకుని ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 100 గ్రాముల తెల్ల నువ్వులు కూడా వేసుకోవాలి. వీటితో పాటు 50 గ్రాముల అవిసె గింజలు కూడా వేసుకుంటున్నాను. ఫ్లేవర్ కోసం 2 ఇలాచీ కూడా వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చివరిగా కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. కొబ్బరి పొడికి కూడా కాస్త వేడి తగిలించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ లడ్డూలో మనం యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిలోనూ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ తో పాటు బయోటిన్ కూడా చాలా రిచ్ గా ఉంటుంది. ఇవి జుట్టు తెల్లబడే ప్రాసెస్ ని డిలే చేయడంతో పాటు హెల్దీ హెయిర్ గ్రోత్ కి కూడా హెల్ప్ అవుతాయి. వీటన్నిటితో పాటు ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మునగాకు పొడి. మునగాకు పొడిని కూడా ఇందులో 1 స్పూన్ వేసుకుని ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మన స్వీట్నెస్ కి సరిపడా బెల్లం కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. బెల్లం కి బదులుగా ఇంకొంచెం హెల్దీ వేలో డేట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇలా లడ్డూలు చుట్టుకున్నామంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ తో పాటు టేస్టీగా కూడా ఉండే ఈ హెయిర్ గ్రోత్ లడ్డు రెడీ అయిపోయినట్లే. ఎప్పుడైనా స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు షుగర్ మైదాతో చేసిన స్వీట్స్ కాకుండా ఇలాంటి హెల్దీ లడ్డూలు తినడం వల్ల స్వీట్ క్రేవింగ్స్ తగ్గుతాయి. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎన్నో ఉన్నాయి. మళ్ళీ మరొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ.